హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించడం ఎలా మొదలుపెట్టాడు, ఎవరి అనుగ్రహంతో మొదలుపెట్టాడు, ఇక్ష్వాకు వంశీయులు ఎవరు, అయోధ్య నగరం ఎక్కడ ఉంది, దశరథ మహారాజు సంతానం కోసం ఏ యాగం చేయాలనుకున్నాడు అనే వరకు చూసాం. తర్వాత ఏం జరిగింది అనేది ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మీరు ఇంకా లాస్ట్ ఎపిసోడ్ చూడకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెళ్ళి చూసేయండి. సరే, ఇక కథలోకి వస్తే, నాకు సంతానం లేదు అని చాలా దుఃఖిస్తున్నా. సంతానం కోసం అశ్వమేధ యాగం చేయాలనుకుంటున్నా. మీరందరూ మహానుభావులు కాబట్టి నా కోరిక మంచిదో కాదో దయచేసి చెప్పండి అని దశరథ మహారాజు పురోహితులను అడుగుతాడు. దశరథ మహారాజు కోరిక విని బ్రాహ్మణులు మరియు పురోహితులు చాలా ఆనందపడతారు. నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. వశిష్ఠుడు అందరితో బాగా ఆలోచించి వెంటనే యజ్ఞయాగాలకు ఏర్పాటు చేయించు. యజ్ఞాశ్వాన్ని యాగం కోసం విడిచిపెట్టు. నీకు తప్పకుండా సర్వసంపన్నులైన కుమారులు తప్పకుండా జన్మిస్తారు అని చెప్తారు దశరథ మహారాజు. అది విన్న దశరథ మహారాజు చాలా సంతోషించి మంత్రుల వైపు చూసి, గురువులు చెప్పిన మాటలు విన్నారు కదా, సంబరాలన్నీ సిద్ధం చేయండి. వెంటనే సమర్థుడైన రక్షకుణ్ణి నియమించి యజ్ఞాశ్వాన్ని విడిచిపెట్టండి. సరియు నది ఉత్తరపు గట్టున యజ్ఞశాలలు నిర్మించండి. అశ్వమేధ యాగం చేయటం సులభమే, కానీ అది పూర్తయ్యే వరకు అడ్డంకులు రాకుండా చూసుకోవడం చాలా కష్టం. ఎంతమంది రాజులు ఉన్నా కోటిలో 100 మందికే ఏ అడ్డు ఆటంకం లేకుండా అశ్వమేధ యాగం పూర్తి చేయడం సాధ్యమవుతుంది. అందుకే ఈ యాగం పూర్తయ్యే వరకు చాలా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా చిన్న తప్పు జరిగినా మన రాజ్యానికి కీడు సంభవిస్తుంది అని చెప్తాడు దశరథ మహారాజు మంత్రులందరికీ. మంత్రులందరూ దశరథ మహారాజుకి సరే అని చెప్పి నమస్కరించి సెలవు తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతారు. బ్రాహ్మణులు మరియు పురోహితులని దశరథ మహారాజు దగ్గరుండి సాగనంపుతాడు. అక్కడ అంతా మాట్లాడడం అయిపోయాక దశరథ మహారాజు ఎంతో ఆనందంగా అంతఃపురానికి వెళ్ళి తన భార్యలను పిలిచి తన సంతానం కోసం చేస్తున్న అశ్వమేధ యాగం గురించి చెప్తాడు. అందుకు మీరు దీక్షగా ఉండండి అని అంటాడు. తన భార్యలు ఎంతో సంతోషిస్తారు. ఇదంతా చూస్తూ వింటున్న సుమంతుడు దశరథ మహారాజుతో ఇలా అంటాడు. మహారాజా, వశిష్ఠాదులు చెప్పిన ఈ పుత్ర సంతాన ఉపాయం ఇతిహాస రూపంగా ఇంతకు ముందే నేను విన్నాను అని ఇలా చెప్పడం మొదలు పెడతాడు. త్రికాల జ్ఞాన సంపన్నుడైన సనత్కుమారుడు అనే ఒక ఆయన ఉన్నాడు. ఇప్పుడు కాశ్యపుడికి విభండకుడు అనే పుత్రుడు ఉన్నాడు కదా, ఆ విభండకునికి ఋష్యశృంగుడు అనే కొడుకు పుడతాడు. ఆ ఋష్యశృంగుడు ఆయన నివసించే అడవి తప్ప పల్లెలు పట్టణాలు ఉన్నాయని, మనలాంటి మానవులు ఉన్నారని ఆయనకు అస్సలు తెలియదు. ఆయన తండ్రి యొక్క ఆజ్ఞను పాటిస్తూ ఆ అడవిలోనే సంచరిస్తూ ఉంటాడు. అడవిలో కూడా ఒక్క మానవుడు కూడా ఆయనకు ఎదురుపడరు. పక్కనే ప్రసిద్ధి పొందిన రోమపాదుడు అనే రాజు అంగదేశం పరిపాలిస్తూ ఉంటాడు. కొంతకాలానికి ఆ రాజు అధర్మంతో నడుచుకుంటాడు. దాంతో ఆ రాజ్యమంతా కరువు కాటకాలతో నిండిపోతుంది. ప్రజలు మలమల మాడిపోతూ ఉంటారు. అది చూసి ఆ రాజు చాలా బాధపడిపోయి కొంతమంది గురువులను, కొంతమంది పండితులను పిలిపించుకొని, మహానుభావులారా, నేను కళ్ళు మూసుకుపోయి చాలా అధర్మంతో నడిచా. అందువల్ల ఈ దారుణాలు జరిగాయి. నా పాపం కడిగేసుకొని నేను ప్రాయశ్చిత్తం చేసుకునేలా నన్ను అనుగ్రహించండి. దానికి ఏం చేయాలో దయచేసి చెప్పండి అని ప్రార్థిస్తాడు. మహారాజా, ఋష్యశృంగుడు అనే ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన విభండకుని కుమారుడు. ఏదో ఒక ఉపాయం చేసి ఆయన్ను ఇక్కడికి రప్పించుకొని బాగా సత్కరించుకొని మీ కుమార్తె అయిన శాంతనిచ్చి పెళ్లి చేయండి. అలా చేస్తే మీ రాజ్యం ఇంతకు ముందులాగా పచ్చని పంట పొలాలతో నిండిపోతుంది. అది విని రోమపాదుడు చాలా సంతోషిస్తాడు. కానీ ఆయన్ను ఎలా రప్పించుకోవాలో అనే ఉపాయం తెలియక చాలా బాధపడతాడు. అలా బాధపడుతూ పురోహితులని మరియు మంత్రుల్ని పిలిచి ఏదో ఒక ఉపాయం చేసి ఋష్యశృంగుణ్ణి మన రాజ్యానికి పిలుచుకొని రండి అని చెప్తాడు. అందుకు ఆ పురోహితులు మరియు మంత్రులు, మహారాజా, విభండకుడు మహాశక్తివంతమైన మహర్షి. మా ప్రయత్నం తెలిస్తే మమ్మల్ని తన శక్తితో ఏం చేస్తాడో మాకే తెలియదు. దయచేసి క్షమించండి అని చెప్తారు. అలా చెప్పి ఒక మంచి ఉపాయం చెప్తారు. అలా వారు ఆ ఉపాయం అమలు చేసి ఋష్యశృంగుణ్ణి అంగదేశానికి రప్పించి గౌరవ మర్యాదలతో సత్కరించి రోమపాదుడి యొక్క కుమార్తె అయిన శాంతను ఋష్యశృంగునికి ఇచ్చి చాలా ఆడంబరంగా వివాహం చేస్తాడు. తర్వాత కొద్ది రోజులకే ఆ అంగదేశం మళ్ళీ యథావిధిగా పచ్చని పంట పొలాలతో, ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో నిండిపోతుంది. అది చూసి రోమపాదుడు చాలా సంతోషిస్తాడు. సుమంతుడు చెప్తున్న ఆ విషయాలన్నీ విని దశరథ మహారాజు చాలా ఆశ్చర్యంతో మరియు ఆనందంతో, ఇంతకీ ఆ ఋష్యశృంగుడు అంగదేశానికి ఎలా వెళ్ళాడు, ఆ ఉపాయం ఏంటి అని సుమంతుణ్ణి అడుగుతాడు. చిత్తం మహారాజా, చెప్తాను వినండి అని మళ్ళీ చెప్పడం మొదలు పెడతాడు. రోమపాదుడు ఆలోచిస్తూ ఉండగా ఒక పురోహితుడు, మహారాజా, మేము అపాయం లేని ఉపాయం ఒకటి ఆలోచించాం. ఋష్యశృంగుడికి ఆడవారు ఉన్నారు అనే విషయం అస్సలు తెలియదు. ఒకవేళ ఆయన అందగత్తెలైన ఆడవారిని చూస్తే బహుశా ఆయనకు ఏమైనా కోరికలు పుట్టి ఆయన ఏమైనా వారు చెప్పినట్టు చేసే అవకాశాలున్నాయి. అందుకే వేశ్యలైన కొంతమంది
ఆడవారిని ఆయన దగ్గరకు పంపించి చూద్దాం. బహుశా ఈ ఉపాయం ఏమైనా ఆయన మన దేశానికి వచ్చేలాగా ఉపయోగపడుతుందేమో అని అందరూ బాగా ఆ విషయం గురించి చర్చించి ఆ ఉపాయాన్ని అమలు చేయాలని నిశ్చయించుకొని కొంతమంది వేశ్యలను అడవిలోకి పంపిస్తారు. వారు అక్కడ విబండాశ్రమానికి దగ్గరలో విడిదిని ఏర్పాటు చేసుకుంటారు. ఒకరోజు ఋష్యశృంగుడు అడవిలో నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఒక చోట అతనికి ఆ వేశ్యలు కనబడతారు. వారు తపస్సు చేసుకుంటూ ఉంటారు. వారిని చూసి ఋష్యశృంగుడు వారి దగ్గరకు వెళ్లి వారిని విచిత్రంగా చూస్తూ ఉంటాడు. ఎప్పుడూ మానవుణ్ణి చూడని అతను చాలా విచిత్రంగా వారిని చూస్తూ నిలబడిపోతాడు. ఆ వేశ్యలు తపస్సు నుంచి బయటకు వచ్చి అతన్ని చూసి ఆ ఋష్యశృంగుని చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఎవరయ్యా నువ్వు? ఈ అడవిలో ఒంటరిగా ఏం చేస్తున్నావు అని అడుగుతారు. నా తండ్రి విబండకుడు అనే మహర్షి, నేను ఆయన కుమారుణ్ణి. నా పేరు ఋష్యశృంగుడు. మా ఆశ్రమం ఇక్కడే పక్కనే ఉంది, ఒకసారి వచ్చి వీక్షించండి అని ఆయన వారిని అడుగుతాడు. వారు కూడా ఆ ఋష్యశృంగుడి ఆశ్రమం ఎలా ఉందో చూడాలని ఆయన వెంట వెళతారు. అలా వారంతా ఋష్యశృంగుడి ఆశ్రమానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తరువాత ఆ ఋష్యశృంగుడు వారికి తగిన మర్యాదలు చేస్తాడు. చాలా బాగున్నాయి అని ఆ వేశ్యలు విబండకుడు వచ్చి శపిస్తాడు అనే భయంతో లోపలే భయపడుకుంటూ, మా దగ్గర కూడా ఫలాలున్నాయి, ఒకసారి వీటిని తిను అని ఆయనకు భక్ష్యాలు ఇస్తారు. ఎప్పుడూ ఫలాలే తింటున్న ఆయన భక్ష్యాలు తినగానే ఇది ఏం ఫలం ఇంత రుచికరంగా ఉంది అని చాలా ఆనందంగా అడిగాడు. ఇలాంటి ఫలాలు మా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి, నువ్వు కూడా ఒకసారి మా ఆశ్రమానికి రా, నీకు తగిన మర్యాదలు తప్పకుండా చేస్తాం. ఇక మేము వెళ్లి తపస్సు చేసుకునే సమయం అయింది అని ఆ వేశ్యలు ఋష్యశృంగుడి దగ్గర సెలవు తీసుకొని అక్కడి నుండి వెళ్లిపోతారు. వారు వెళ్ళగానే ఋష్యశృంగుడు వారి గురించే ఆలోచిస్తూ మరుసటి రోజు ఉదయాన్నే ఏదో కోల్పోయిన బాధతో ఋష్యశృంగుడు వేశ్యలు నివసిస్తున్న విడిదికి వెళతాడు. ఋష్యశృంగుడు అలా వారి కోసం వెతుక్కుంటూ వస్తాడని వారికి ముందే తెలుసు. ఆయన రాగానే వారంతా కలిసి ఆయన చుట్టూ తిరుగుతూ ఆయన్ని మురిపిస్తూ ఉంటారు. అలా ఉండగా అందులో ఒక ఆమె, మేము నీ ఆశ్రమానికి వచ్చినట్టే నువ్వు కూడా మా ఆశ్రమానికి రావచ్చు కదా, చాలా బాగుంటుంది, నీకు కూడా అక్కడ నచ్చుతుంది అని అడగగానే ఆ ఋష్యశృంగుడు చాలా సంతోషపడ్డాడు. వెంటనే అతను గంగానదిలో పడవ ఎక్కి బయలుదేరాడు. అలా వారు అంగదేశంలో ప్రవేశించగానే ఆ రాజ్యంలో వర్షం కురిసింది. ఎన్నో ఏళ్లుగా వర్షం పడని ఆ దేశంలో ఇప్పుడు పడ్డం చూసి అది గమనించిన ఆ దేశ ప్రజలతో సహా రోమపాదుడు తప్పకుండా ఋష్యశృంగుడు వచ్చే ఉంటాడు అని సకల మర్యాదలతో ఆ నది ఒడ్డుకు వెళ్లి పడవ దిగుతున్న ఋష్యశృంగునికి సాష్టాంగ నమస్కారాలు చేసి, మహానుభావ, దయచేసి నా తప్పులు మన్నించండి అని ప్రార్థించాడు. తర్వాత అంతఃపురానికి తీసుకెళ్లి ఆయనకు జరిగిన విషయాలన్నీ చెప్పి తన కుమార్తె అయిన శాంతనిచ్చి శాస్త్ర ప్రకారం వివాహం చేస్తాడు. తర్వాత ఋష్యశృంగుడు తన మామగారైన రోమపాదుడికి సేవలు చేసుకుంటూ తన భార్యతో చాలా సంతోషంగా ఉంటాడు. ఇక ఇదంతా దశరథ మహారాజుకు చెప్పిన సుమంతుడు, మహారాజా, మీకు చెప్పాల్సింది ఇంకా ఉంది. ఆ సనత్ కుమారుడు చెప్పింది చెప్తాను, వినండి. ఇక్ష్వాకు వంశంలో దశరథుడు అనే మహారాజు పుడతాడు. ఆయన గొప్ప మహారాజు అవుతాడు, చాలా సత్యవంతుడు. దశరథుడు మరియు అంగరాజు అయిన రోమపాదుడు స్నేహితులవుతారు. దశరథుడు ఆ రోమపాదుడి దగ్గరకు వెళ్లి, ధర్మాత్మ, నేను సంతానం లేక చాలా బాధపడుతున్నాను. అందుకోసం సంతానం కోసం నేను యజ్ఞం చేయాలనుకుంటున్నాను. అందుకు శాంతాదేవి భర్త అయిన ఋష్యశృంగుడు చేయిస్తేనే నా కోరిక తీరుతుంది. కనుక ఆ మహానుభావుడిని శాంతితో కలిపి మా ఇంటికి పంపి నన్ను ధన్యుణ్ణి చేయి అని కోరతాడు. రోమపాదుడు బాగా ఆలోచించి అందుకు అంగీకరిస్తాడు. అప్పటికే పుత్రుడు జన్మించిన ఋష్యశృంగుణ్ణి దశరథునికి అప్పగిస్తాడు. దశరథ మహారాజు చాలా సంతోషిస్తాడు. అలా దశరథ మహారాజు సంతానం కోసం, యజ్ఞం కోసం, స్వర్గం కోసం, వీటన్నిటి కోసం ఋష్యశృంగుణ్ణి చేరతాడు. అలా దశరథ మహారాజు యొక్క కోరిక నెరవేరుతుంది. అతనికి బల పరాక్రమవంతులైన 4 కుమారులు జన్మిస్తారు. వారు త్రిలోకాల యందు కీర్తి కలవారు, వంశకర్తలు అవుతారు. దేవప్రవరుడైన సనత్ కుమారుడు చెప్పిన ఈ మాటలన్నీ తప్పకుండా జరుగుతాయి అని సుమంతుడు దశరథ మహారాజుకు చెప్తాడు. దశరథ మహారాజు చాలా సంతోషించి ఆ ఋష్యశృంగుణ్ణి అయోధ్యకు పిలుచుకురావాలని నిశ్చయించుకుంటాడు. కానీ తానుండగా ఇంకో బ్రాహ్మణుని పిలుచుకొని యజ్ఞం చేస్తే వశిష్ఠుడు కోపిస్తాడేమో అని దశరథ మహారాజు వశిష్ఠుడి అనుమతి తీసుకుని ఋష్యశృంగుణ్ణి తీసుకురావడానికి బయలుదేరుతాడు. దశరథ మహారాజు ఋష్యశృంగుణ్ణి తీసుకురాగలడా? రోమపాదుడు ఋష్యశృంగు దశరథ మహారాజుతో పంపించడానికి అంగీకరిస్తాడా? దశరథ మహారాజుకు సంతానం కలగడానికి ఇంకా ఎన్నెన్ని కార్యాలు చేయాలి? అసలు సనత్ కుమారుడు చెప్పిన ఈ క్రమం అంతా తప్పకుండా జరుగుతుందా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేసి నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ASKK యానిమేషన్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం.